హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతాను. ఎక్కువగా శాతం మనము ఆది బ్లౌజ్ తోటే మనం బ్లౌజ్ని కట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి మనం మెజర్మెంట్ వారీగా కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన దగ్గరికి వచ్చే బ్లౌజులు ఒక్కొక్కసారి అవి కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండవు, మనం అడ్జస్ట్ చేసి కుట్టవలసి ఉంటుంది. తర్వాత మనము నడుము లూజ్ ఆధారంగా తెలుసుకున్నట్లయితే ఎటువంటి బ్లౌజ్ అయినా సరే ఈజీ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసరికి నడుము లూజ్ వచ్చేసరికి 30 ఇంచీలు. ఈ నడుము లూజ్ ఆధారంగా మనం ఈజీ మెథడ్లో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చూద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే 2 మడతల మీద ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే లైనింగ్ పీస్ని ఒకసారి వాష్ చేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని లైట్గా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. తర్వాత ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకున్నాం కదా. ఈ చివరిలో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ చివరిలో మీకు హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను కంటిన్యూగా ఇదే ఫ్యాబ్రిక్లో చేతి పని కోసం కూడా 1 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత మీరు నడుము లూజ్ తెలుసుకోవాలి. మీ బ్లౌజ్ అయితే మీది తెలుసుకోవాలి. కస్టమర్ బ్లౌజ్ అయినట్లయితే కస్టమర్ నడుము లూజు తప్పకుండా తెలుసుకోవాలి. మనము బ్లౌజులు కుట్టేటప్పుడు మెజర్మెంట్ వారిగా కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆది బ్లౌజ్తో తెలిస్తే సరిపోదు. ఒక్కొక్కసారి ఆది బ్లౌజులు కూడా అంత కరెక్ట్గా ఉండవు, మనం సెట్ చేసి కుట్టవలసి ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి 30 ఇంచీలు. 30ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 7.5 ఇంచీలు వస్తుంది. ఇదే 7.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. బ్లౌజ్ పొడవు ఖర్చుతో కలిపి 15 ఇంచీలు. ఈ 1.5 ఇంచు ఖర్చుకు వదిలి ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇదే 15 ఇంచీలు చివర్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి మీరు కస్టమర్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ తీసుకున్నా పర్వాలేదు, లేని ఎడల నడుము లూజ్లో 4వ భాగానికి 1 కానీ 1.5 కానీ ఇంచి యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే చెస్ట్ లూజ్ కూడా తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 35 ఇంచీలు. 35 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 9.5 ఇంచీలు. 9.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని నీట్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి. మన దగ్గరికి ఆది బ్లౌజులు వచ్చేటప్పుడు ఆది బ్లౌజ్ని కూడా మనము ఆది బ్లౌజ్ ప్రకారంగా మెజర్మెంట్ చూసుకోవాలి. టేప్ పెట్టుకొని కూడా ఒకసారి మనము నీట్గా మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకంటూ ఒక అవగాహన వస్తుంది. ప్రతిదీ కూడా బ్లౌజ్లోంచి ఎలా అయితే తీసుకుంటామో టేప్ ద్వారాగా కూడా చూసుకోవాలి. మనం టేప్ ద్వారాగా తీసుకున్న మెజర్మెంటు ఆది బ్లౌజ్ మెజర్మెంటు సమానంగా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి వేస్ట్ బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ వచ్చింది కదా. మెడ భుజం కోసం నేను 5 ఇంచీలు మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా తెలియలేని ఎడల చెస్ట్ లూజ్ని చూసుకొని మరలా 2 భాగాలు చేసుకొని ఈ 2వ భాగానికి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా మెడ భుజం కోసం మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు గమనించవలసిన విషయం, అన్ని బ్లౌజులకి ఇలా 1/2 ఇంచు యాడ్ చేయాలని ఏమీ లేదు. నేను చెప్పే టిప్స్ ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే యూజ్ అవుతుంది. హై నెక్ కాలర్ నెక్కలకి అయితే కొంచెం వేరేలాగా ఉంటుంది మళ్ళీ మెజర్మెంటు. ఇప్పుడు 5 ఇంచీలు మార్క్ చేసుకున్నాం కదా. ఇదే 5 ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకొని చంకదింపు కోసము 5.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇదే 5.5 ఈ చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి మరొకసారి డ్రా చేసుకోవాలి చక్కగా. తర్వాత కార్నర్లో ఫస్ట్
స్కేల్ని ఇలా పెట్టుకొని ఒకసారి డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ నడుము లూజ్ ఎంత, 30 ఇంచీలు. 30ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచీలు వచ్చింది. ఈ 7.5 ఇంచీలు కూడా చంక రౌండ్ రావాలి. చంక రౌండ్ రావాలి అంటే మనము నడుము లూజ్ తెలుసుకోవాలి. ఈ నడుము లూజ్ 30 ఇంచీలు. 30 కంటే తక్కువగా ఉన్నట్లయితే 1.5 ఇంచే మార్క్ చేసుకోండి. ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 మార్క్ చేసుకోవాలి. బిఫోర్ వీడియోలో కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడలేని వారు బిఫోర్ డే వీడియో చూడండి. అందులోని ఈ చంక రౌండ్ సైజుని బట్టి ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే ముడతలు రాకుండా అనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడలేని వారు అయితే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు ఈ నడుము లూజ్ని బట్టి నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని చంకదింపు ఎంతకైతే మార్క్ చేసుకుంటామో అక్కడికి ఇలా టేప్ని పెట్టుకొని మరలా సగాన్ని ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగంలోని ముడతలు రాకుండా ఉండాలి అంటే మీరు ఈ టిప్స్ తప్పకుండా యూజ్ చేయాలి. నడుము లూజ్ తెలుసుకొని ఆమ్ రౌండ్ కోసం తీసుకోవాలి. తర్వాత మీరు 5, 5.5, 6 ఎన్ని ఇంచీలకి అయితే పెట్టుకుంటారో అక్కడికే టేప్ని పెట్టుకొని మరలా సగాన్ని ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి చంక రౌండ్ ఇచ్చుకుంటేనే మీకు చంక భాగంలో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత నడుము లూజు చంక రౌండ్ సమానంగా సరిపోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వదిలేయాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తక్కువ వచ్చినట్లయితే డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఎక్కువ వచ్చినట్లయితే పైన మార్క్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ అలా మార్క్ చేసుకొని ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆమ్ రౌండ్ పైన కానీ కిందన కానీ అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకొని మనం మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ ప్రతిదీ మీరు మెజర్మెంట్ వారీగా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది. మనకంటూ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనకంటూ అవగాహన వస్తుంది. ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ నేను 9.5 ఇంచీలు పెడుతున్నాను. ఇది మొత్తం ఎంత తీసుకున్నాము, మెడ భుజం కోసం 5 ఇంచీలు తీసుకున్నాం. 3 ఇంచీలు భుజం కోసము, 2 ఇంచీలు మెడ వెడల్పు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాం కదా, ఈ డౌన్లోని ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాం కదా అని ఇక్కడ 2 ఇంచీలు తీసుకోకూడదు. అప్పుడు బ్లౌజ్ అంతా ఏమవుతుంది, కూడిపోయినట్టు వచ్చేస్తుంది. ఇలా కుట్టే కొద్దీ కూడిపోయినట్టు వచ్చేస్తుంది. ఇంకా మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు పెంచినా సరే అసలు బ్లౌజ్ బ్యాక్ నుంచి లుక్కే అసలు ఉండదు. మినిమం పొడవు ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒక్కొక్కసారి కస్టమర్లు కూడా చెప్పరు బ్లౌజ్ దించండి అని. మనం టేప్ పట్టుకొని మెజర్మెంట్ చూసుకోవాలి. మినిమం అరసను బట్టి మనం పొడవు ఎంత ఉండాలి ఏంటి అని మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కుట్టే కొలది ఎక్స్పీరియన్స్ వస్తుంది. మినిమం బ్లౌజ్ పొడవు ఎంత ఉండాలి, కస్టమర్ పొడవును బట్టి కూడా మనం బ్లౌజ్ పొడవు తెలుసుకొని కట్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు డౌన్లోని 2.5 ఇంచీలు మార్క్ చేసాం కదా, నీట్గా డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు యాడ్ చేయాలని లేదు. మినిమం స్టార్టింగ్ 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు అదే మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరొక 1/2 ఇంచు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే అస్సలు రాదు, బాగుంటుంది బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకంటే కస్టమర్లు ఒక్కొక్కసారి వెడల్పు పొడవు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ నడుము చాలా చిన్నగా పెట్టుకుంటారు. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది. మనం ఇక్కడ 2 ఇంచీలు తీసుకొని మినిమం అయితే 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలని, ఇంకా ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లోని నేను చిన్నగా రౌండ్ ఇచ్చి ఈ నెక్ కట్ చేస్తాను.
మీరు ఈ నెక్ మీరు డ్రా చేయాలని ఏమీ లేదు. మీరు స్టార్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, రౌండ్ నెక్ కానీ, మీకు ఏ నెక్ ఇష్టం ఉన్నట్లయితే ఆ నెక్ డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్గా నెక్లు ఏమైనా కావాలంటే మన ఛానల్ వీడియోస్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోనే ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచులు పెడుతున్నాను. మనం ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 ఇంచు ఇటు అటుగా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అయితే మీకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఫిట్గా కూర్చోవాలి అంటే 2-3 టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకటి, మేము బ్యాక్ పార్ట్ కస్టమర్ పొడవును పెట్టి బ్లౌజ్ పొడవు ఎంత ఉండాలో గమనించుకొని మనం పెట్టాలి. 2, ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కరెక్ట్గా ఈ భుజం మధ్యలో వచ్చేటట్టే చూసుకోవాలి. అటు ఇటుగా వచ్చినట్లయితే ఫిట్టింగ్ అయితే అంత చక్కగా ఉండదు. నెక్స్ట్, ఈ చంక దగ్గర కూడా నడుము లూజును పెట్టి ఆమ్ రౌండ్ ఎంత ఇచ్చుకోవాలో గమనించుకొని పెట్టుకోవాలి. తర్వాత మెడ భుజాన్ని జాగ్రత్తగా గమనించి డ్రా చేసుకోవాలి. ఈజీగా తెలియలేని ఎడల చెస్ట్లు చూసుకొని దాన్ని 2 భాగాలు చేసుకొని దాన్ని 1/2 ఇంచు యాడ్ చేసుకొని మెడ భుజం కోసం మార్క్ చేసుకుంటే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే భుజాలు జారే ప్రాబ్లమే రాదు. తర్వాత ఈ మెడ దగ్గర ఎంత తీసుకుంటే డౌన్లోనే అంతే తీసుకోకూడదు. మినిమము స్టార్టింగ్ ఒక 1/2 ఇంచు కలుపుకొని డ్రా చేసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతేనే బ్లౌజు కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలా డాట్స్కి మనం మార్క్ చేసాం కదా, ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి, వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఇలా ఇవ్వడం వలన ఆది బ్లౌజ్తో పని లేకుండా మరలా టేప్ పట్టుకొని మెజర్మెంట్ తీసుకునే పని లేకుండా ఈ టక్స్ నుంచి డా ద్వారా చివరి టక్స్కి వచ్చే వరకు ఈజీగా కుట్టుకోవడానికి అర్థమవుతుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచు తగ్గించుకొని 8.5 ఇంచీలు వచ్చేటట్టు వెడల్పుని చూసుకొని మనము లైనింగ్ని మడత పెట్టుకోవాలి. ఇలా మనము అడ్జస్ట్ చేసుకొని మడత పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఈ వెడల్పు మనకి సరిపోతే పర్వాలేదు, లేదు అనుకుంటే ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ 2 సైడ్స్ మనకి జాయింట్లు పడతాయి. మీరు 4 లేయర్స్ కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసి పెట్టి మెజర్మెంట్ తీసుకొని మైనస్ వచ్చినా సరే కట్ చేసినట్లయితే 4 సైడ్స్ కూడా మనకి జాయింట్లు పడతాయి. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనకి ఎంత కావాలి? 8.5 ఇంచీలు కావాలి. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఈ పై 2 పొరలు మన సైడ్ నేను అడ్జస్ట్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు మైనస్ వచ్చింది కనుక నేను అడ్జస్ట్ చేసి పెట్టాను కనుక సరిపోయింది. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను. మీరు ఒకవేళ కాటన్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే ఒక 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోండి. పైపింగ్ అయినా బార్డర్కైనా 1/2 ఇంచు సరిపోతుంది, ఎక్స్ట్రా మనం తీయనవసరం లేదు. ఇక్కడైతే నేను ఎల్బో సైజ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మీరు హాఫ్ హ్యాండ్సా మీడియం సైజ్ హ్యాండ్స్ అని గమనించుకొని తీసుకోవాలి. మొత్తం ఖర్చుతో కలిపి 11 ఇంచీలు, అంటే ఈ డౌన్లోని 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది, అప్లో 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది. కుట్టుకున్న తర్వాత మనకి 10 ఇంచీలు పొడవు వస్తుంది. ఎల్బో సైజ్ అంటే 10-11 ఇంచీలు, అంతకు మించి ఎక్స్ట్రా ఉండవు. 11 ఇంచీలకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా సేమ్ అలానే 11 ఇంచీలకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి 5 ఇంచీలు, ఖర్చు కోసం 1.5 ఇంచు. అలానే మనకి నడుము లూజ్లో 4వ భాగము చంక రౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని పెట్టుకొని సేమ్ అక్కడికే మనము మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచీలు.
ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచీలు కానీ, మినిమం 1.5 ఇంచు సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మరొక 1/2 ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని మనం నీట్గా స్కేల్ పెట్టి ఫస్ట్ డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచీలకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి నీట్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాం కదా, 1 ఇంచీకి మళ్ళీ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండ్, హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయేలేదో చెక్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు మనం ఈ ఖర్చుని ఎప్పుడు కూడా కలపకూడదు. దీన్ని వదిలి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చూసుకోవాలి. చూసుకునేటప్పుడు కూడా మనము లాగడము కూడా చేయకూడదు. లాగినట్లయితే ఇది క్రాస్గా ఉంటుంది కనుక సాగిపోతుంది అన్నమాట. కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇక్కడ చంకదింపు కూడా కరెక్ట్గా సరిపోయేలేవో చూసుకోవాలి. 3 ఇంచీలు కానీ 3.5 ఇంచీలు కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే సైజుని బట్టి మనం పెట్టుకుంటాం కదా, మీరు బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది. నడుము లూజుని బట్టి మనము ఈ చంకదింపు కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కరెక్ట్గా గమనించుకోవాలి. అప్పుడే చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పై 2 పొరలకి అయితే ఒక జాయింట్లు పడతాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ మైనస్ వచ్చింది కదా. తర్వాత ఈ పై 2 లేయర్లకి మనము లోతు మార్క్ చేసుకోవాలి. ఒక 3/4 ఇంచు కానీ, బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచు కానీ. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను 3/4 ఇంచుకి మార్క్ చేసుకుని లోతు ఇలా డ్రా చేశాను. ఇది తప్పకుండా తీసుకోవాలి. నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రా మడిచేస్తాను అనమాట. టక్స్ ఇచ్చుకోవడం కూడా మీరు మర్చిపోకూడదు. తప్పకుండా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఎక్కడికైతే ఇస్తామో ఆ టక్స్ని కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకున్నట్లయితే భుజాలు జారడం కానీ, హ్యాండ్స్ లూజ్గా రావడం కానీ, ఫిట్టింగ్ లేకపోవడం కానీ ఆ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము ఈ లైనింగ్ పీస్ని ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అదే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రం మన సైడే నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ హుక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ చేయడం కోసం వదులుకొని అక్కడ నుంచి మనం స్ట్రైట్గా పెట్టుకొని మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకోవాలి. మాకు సాదా బ్లౌజ్ వద్దు, క్రాస్ కటింగే కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా తిప్పుకోవాలి. పెట్టుకునేటప్పుడు చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్లు 2 కరెక్ట్గా సరిపోవాలి, జాయింట్లు పడకుండా. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికే మనం ఒకసారి డ్రా చేసుకోవాలి. ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఖర్చులు ఎక్కువ పట్టేస్తే మెజర్మెంట్ మైనస్ వచ్చి నెక్ పార్ట్ అంతా పట్టేసినట్టు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. జాగ్రత్తగా గమనించుకొని ఇక్కడ మనము ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ భుజం దగ్గర నుంచి చంక రౌండ్, వేస్ట్ లూజ్ వరకు నీట్గా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనము మెడ భుజం కోసం ఎంత 5 ఇంచీలు మార్క్ చేసాము. సేమ్ 5 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి.
చంకదింపు కోసము 5.5కి మార్క్ చేసాము. ఫ్రంట్లో కూడా సేమ్ అలానే 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు మరొక విషయం బాగా గమనించుకోవాలి. బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా కట్ చేసి కుడతాము అనుకుంటే ఫ్రంట్ అంతా లూజ్గా వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. కొన్ని చేంజెస్ అయితే చేయవలసి ఉంటుంది. కనుక మనం ఫ్రంట్లో కూడా మరలా మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి కార్నర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ చంకదింపు కోసము ఎంతకైతే మీరు మార్క్ చేస్తారో సేమ్ అక్కడికే టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి ఎంతకైతే మార్క్ చేస్తామో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. మనం 1.5 ఇంచుకి మార్క్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మీరు ఏ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్కి ఎంతకైతే మార్క్ చేసుకుంటారో ఆమ్ రౌండ్ కోసము దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్లో లోతు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ దగ్గర ముడతలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచులు పెడుతున్నాను. మీకు ఎక్స్ట్రా ఇష్టం ఉన్నట్లయితే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి డీప్ నెక్ బ్లౌజులకి మినిమము 5.5 ఇంచీలు దాటి 7.5 ఇంచీలు లోపే ఉంటుంది. ఈ మధ్యలో మనము అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెడ కోసం 2 ఇంచీలు మార్క్ చేసి డౌన్లో 2.5 ఇంచీలు మార్క్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా 2.5 ఇంచీలకి మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. కొంతమందికి స్టార్ నెక్ ఇష్టపడతారు ఫ్రంట్ సైడు, అలా ఇష్టం ఉన్నట్లయితే డ్రా చేసుకోవచ్చు. దానికి మెజర్మెంట్ వేరేలాగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు నేను 13 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత 12 ఇంచులు వస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది కానీ ఫ్రంట్లో కూడా మనము పెంచుకోకూడదు. మినిమం ఎంత ఉండాలో అంతే ఉండాలి, అప్పుడే ఫ్రంట్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే 32, 33 ఇలా ఉన్నట్లయితే పూర్తిగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే 2.5 ఇంచులకి మార్క్ చేశాను. చేసుకున్న తర్వాత డాట్ వెడల్పు కోసము 2.5 ఇంచులకి మార్క్ చేశాను. డాట్ వెడల్పు మాత్రము నడుము లూజుని పెట్టి మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. ఎందుకు అంటే కొంతమందిలో నడుము లూజ్ ఎక్కువ ఉన్నా సరే చెస్ట్ తక్కువ ఉంటుంది, మరికొంతమందిలో నడుము లూజ్ తక్కువ ఉన్నా చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు కదా, కనుక మనము నడుము లూజుని బేస్ చేసుకొని డాట్ వెడల్పు ఎప్పుడు కూడా పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి నేను 5.5 ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను. చేసి ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతల్లా రాకుండా నీట్గా అద్దినట్టు బ్లౌజ్ రావాలి అంటే నేను చెప్పే టిప్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ముందు నడుము లూజులో 4వ భాగం ఎంతో చూసుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ నడుము లూజులో 4వ భాగం ఎంత, 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే నడుము లూజు మార్క్ చేసుకుంటామో ఫ్రంట్లోని కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. అలా కరెక్ట్గా రావాలి. ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనము మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం కదా, 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది. ఇక్కడ నుంచి టేపుని పెట్టుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది. ఈ డాట్ వెడల్పు దగ్గరికి 2.5 ఇంచులు వచ్చింది. ఈ 2.5 ఇంచులు ఇలా పట్టుకొని మళ్ళీ మనము ఈ వెడల్పుని మనము కలపకూడదు.
ఎందుకంటే ఇది కుట్టేస్తాం కదా, ఖర్చులో పోతుంది. ఇది ఎప్పుడు కూడా మనము యాడ్ చేయకూడదు. మరలా ఇదే 2.5 ఇంచులు ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చూసుకోవాలి. 7.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచులు కానీ ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ దగ్గర ముడతలా రావడం కానీ ఫిట్టింగ్ బాగా లేకపోవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావు. ఇలా తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పైకి డ్రా చేసి కట్ చేసినట్లయితే ఇక్కడ లూజ్గా రాకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత. ఈ టిప్స్ అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. మనం వేస్ట్ దగ్గర మెజర్మెంట్ చూసుకున్నాం కదా, డాట్ వెడల్పు వదిలి ఇక్కడికి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. మనం పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మరలా. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర మిడిల్లో నుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి, లూజ్గా రాకుండా ఉండడం కోసము. ఈ డాట్ వెడల్పు దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఈ డాట్స్ టక్స్ ఇచ్చుకున్నవి రెండు మళ్ళీ ఒకే దగ్గరికి పెట్టుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. భుజాలు జారుకుంటా ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచు వదిలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం నీట్గా డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లోంచి మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. మెయిన్ డాట్ వెడల్పు 4 ఇంచీలు, డాట్ పొడవు 2.5 ఇంచీలు, అలానే ఇక్కడ 2.5 ఇంచీలు లెఫ్ట్ సైడ్ డాటు, చెస్ట్ పాయింట్ దగ్గర 2.5 ఇంచీలు, ఈ రైట్ సైడ్లో డాట్ కోసము 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా డ్రా చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లు డ్రా చేసుకున్న తర్వాత సేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేప్ బెల్ట్ కోసము ఇలా లైనింగ్ని 2 పొరల మీద కానీ 4 పొరల మీద కానీ, అంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని బట్టి మనం తీసుకోవాలి. మినిమం అయితే 2 లేయర్స్ తీసుకొని ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఊక్స్ పట్టి కాజా పట్టి లోపల ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఆ ఖర్చు కోసము 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చివరిలో కూడా ఫ్యాబ్రిక్ కానీ వేస్ట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఆ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫస్ట్ 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ చివరిలోని 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. అయితే సేప్ బెల్ట్లు కట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అన్ని బ్లౌజులకి నేను కట్ చేసే బ్లౌజులకి అయితే ఒకేలాగా సేప్ బెల్ట్లో పెట్టను. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా సేప్ బెల్ట్ నేను కట్ చేస్తాను అనమాట. పార్ట్ పొడవును బట్టి నేను సేప్ బెల్ట్ కట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి బ్యాక్ పార్ట్ పొడవు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటి వారికి కూడా సేప్ బెల్ట్ 2 ఇంచులు పెట్టినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్గా మెజర్మెంట్ ఎక్కువైపోతుంది అనమాట, కరెక్ట్గా ఫిట్గా ఉండదు. అందుకు గాను బ్యాక్ పార్ట్ పొడవుని గమనించుకొని నేను సేప్ బెల్ట్లో డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పుకి ఎంతకైతే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ కూడా 3.30 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకుంటే షేప్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం నేను డ్రా చేశాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అలవాటు ఉంటుంది. అందుకు గాను కుట్టిన తర్వాత చేయడం వల్ల ఏంటంటే మనకి మెజర్మెంట్ మైనస్ వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదు.
మీరైతే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్టే చేయకూడదు, ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆది బ్లౌజ్ లేకపోయినా నడుము లూజ్ ఆధారంగా బోల్డ్ అనే టిప్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలానో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. మీ దగ్గరకు వచ్చే బ్లౌజులు కూడా బ్లౌజ్ బాగా లేకపోయినా నడుము లూజ్ ఆధారంగా ఈజీగా బ్లౌజ్ ఇలా కట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.